ఒక విద్యార్థి తెలివిగలవాడా కాదా అని తెలుసుకోవటం కోసం అతన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు, అతనికి టెస్ట్ పెట్టక్కర్లేదు. అతను ఎలాంటి వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు, అతను మంచి వ్యక్తి కాదా అనేది తెలిసిపోతుంది. మనం జీవితంలో బాగుపడాలి, పైకి రావాలి అనుకునే ఒక విద్యార్థి అలాంటి భావాలు కలిగిన విద్యార్థితో మాత్రమే స్నేహానికి ఒడిగడతాడు. లేదు, జీవితం ఎలా ఉంటే మనకెందుకు, ఇంట్లో వాళ్ళు చదవమన్నారు చదువుదాము అనే భావాలు గలవాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తారు. నేను విద్యార్థులకి ఒకటే విన్నవించుకుంటున్నా, మనం స్నేహాన్ని ఎన్నుకోవటం గొప్ప విషయం కాదు. ఎలాంటి స్నేహితుడితోటి, ఎలాంటి భావాలు ఉన్నవాడితోటి మనం స్నేహం చేస్తున్నాం అనేది విద్యార్థులు తప్పకుండా గమనించాలి. ఎందుకంటే విద్య అనేది ఒక టర్నింగ్ పాయింట్. ఇది గనుక మిస్ చేసుకుంటే లైఫే మిస్ అయిపోద్ది. కాబట్టి మనం ఎవరితో వాళ్ళతోటి స్నేహం చేస్తున్నాంలే, ఫ్రెండ్స్ ఉన్నారులే అని కాకుండా వీళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మన జీవితం బాగుంటుంది, మరి చివరి స్థాయికి వెళ్ళగలము అనేది ఆలోచించి స్నేహం చేయండి. చెడ్డవాళ్ళతో తస్మా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరి ఉంటా, బాయ్. స్నేహం అంటే ఎంతో విలువైనది, గొప్పది.